సో ఇది ఎవరికి చెప్తున్నారు? ధర్మం భూదేవి. వాళ్ళు ఏ రూపంలో ఉన్నారు? ఆవు రూపంలో ఎవరున్నారు? భూదేవి. ఒక బుల్ రూపంలో ఎవరున్నారు? ఎద్దు రూపంలో ఎవరున్నారు? ధర్మం కదా. సో దీంట్లో మనకి ప్రభుపాద ఏం చెప్తున్నారు? ముఖ్యమైనటువంటి 3 అంశాల గురించి చెప్తున్నారు. మొదటిది ఏంటంటే స్త్రీల యొక్క పరిస్థితి ఏంటి ఈ కలియుగంలో. నెక్స్ట్ పిల్లల యొక్క పరిస్థితి ఏంటి. మూడవది బ్రాహ్మణత్వం ఏమవుతుంది. ఈ మూడిట్ల గురించి ప్రభుపాద చెప్పారు దీంట్లో కదా. మనం చాలాసార్లు వినుంటాం, వేదాల్లో స్త్రీల గురించి ఒకటి చెప్తారు. మీకు ఎక్కడైనా గుర్తుందా? చాలా సీరియల్స్లో కూడా పెడుతూ ఉంటారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. చాలా ఫేమస్ కదా ఇది. చాలా ఫేమస్ కదా ఇది. ఏమంటారు? ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఇది మను సంహితలో చెప్పబడింది అనమాట. ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ దేవతలందరూ కూడా కొలువై ఉంటారు అని. కలియుగంలో ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళకి కూడా ప్రమాదం ఉంది. ఆడవాళ్ళకి ప్రమాదం ఉంది, పిల్లలకి ప్రమాదం ఉంది, పెద్దవాళ్ళకి ప్రమాదం ఉంది, జంతువులకి ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యుగంలో ప్రమాదం ఉంది. ఎవరైనా చెప్పగలరా? ఈ యుగంలో వీళ్ళకి ప్రమాదం లేదు అని? ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యుగంలో ప్రమాదం ఉంది కదా. కృష్ణుడు భగవద్గీతలో ఈ లోకం గురించి ఏం చెప్పారు? దుఃఖాలయం అశాశ్వతం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 100% మనం సుఖంగా ఉంటామని గిన గ్యారంటీ ఉందా? లేదు కదా. తర్వాత ఇందులో ముఖ్యమైనటువంటి ఏంటంటే ఈ కలియుగంలో ప్రతి యుగంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి కదా. కానీ ఈ కలియుగంలో ఎక్కువ ఉంది. ఎందుకని? కలియుగ లక్షణాలు. ఒకసారి ప్రభుపాద్ని ఒక డిసాపిల్ ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. ప్రభుపాద్ ఆయన పెళ్లి చేసుకోబోతున్నారనమాట ప్రభుపాద్ యొక్క శిష్యులు. సో ఆయన అడుగుతారు, ఇప్పుడు నా భార్య కనుక నాకు సపోర్ట్ చేస్తే ఈ కృష్ణ కాన్షియస్లో నా జీవితం ఎలా ఉంటుంది, సపోర్ట్ చేయకపోతే ఎలా ఉంటుంది ఆయన అడుగుతారనమాట. ప్రభుపాద్ ఒకసారి అటువైపు తిరిగి ఆయన చెప్తారు, సపోర్ట్ చేస్తే నీ జీవితంలో నువ్వు మంచి భక్తుడివి అవుతావు, సపోర్ట్ చేయకపోతే నువ్వు పరమ భక్తుడు అవుతావు. అర్థమైందా? అది ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే కాదు, ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎందుకని? కదా. వైష్ణవ యొక్క ముఖ్య లక్షణం అదే. ఎవరైనా బాధలో ఉన్నా, ఇప్పుడు తన బాధలో ఉన్నాడనుకో, ఎవరిని నిందించడు అనమాట. అదే పక్క వాళ్ళు బాధలో ఉంటే ఎలా సహాయం చేయాలని చూస్తూ ఉంటారు కదా. ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? జనరల్గా బయట వాళ్ళు ఏం చేస్తారు? ఈ బాధ నాకు ఎందుకు కలిగింది, ఈ బాధ నుంచి ఎలా బయటికి రావాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా. కానీ మనకి భగవద్గీత ఏం నేర్పిస్తుంది?
బాధ గురించి ఆలోచించడం వల్ల దానివల్ల వచ్చే లాభం ఏం లేదు. దానికి సమాధానం దొరకొచ్చు, దొరకకపోవచ్చు. కానీ బాధలో ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి ఎలా స్మరించుకోవాలి? ఇది భగవద్గీత యొక్క ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో సమస్యలు ఉంటాయి. వాళ్ళు బ్రాహ్మణులే కావచ్చు, వైశ్యాసే కావచ్చు, శూద్రులే కావచ్చు, క్షత్రులే కావచ్చు, బ్రహ్మచారి అవ్వచ్చు, గృహస్థ అవ్వచ్చు, సన్యాసి అవ్వచ్చు, వానప్రస్థ అవ్వచ్చు, ఏ కులం వాళ్ళమైనా చూసుకుంటే ఏ ఆశ్రమం వాళ్ళకైనా సరే ఈ లోకంలో సమస్యలు ఉండే ఉంటాయి. ఎందుకంటే ఈ లోకం యొక్క ప్రవృత్తే అది, స్వభావమే అది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనం దేవుడు వద్దు అనుకొని ఇక్కడికి వచ్చాం. సో వచ్చినందుకు మనకందరికీ పనిష్మెంట్ కాదు, మనకందరికీ చూపించాలి. మనం ఏదైతే వద్దనుకున్నామో, ఎందుకు వద్దనుకున్నాము అని మనకి గుర్తు చేయాలి. అది గుర్తు చేసి దాన్ని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళేంత వరకు ఈ సమస్య మనకు ఉండే ఉంటుంది కదా. సో ఇంకొక ఉదాహరణ ఉంది. మీరు 16వ అధ్యాయం భగవద్గీత పేరేంటి? దైవాసుర స్వభావం. దాంట్లో 23వ శ్లోక. మనం సుఖం సుఖం అని ఆలోచిస్తూ ఉంటాం కదా, దానికి ఒక ఫార్ములా ఇచ్చారనమాట కృష్ణ. యః శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. సుఖం పరాం గతిం. అందరూ అంటారు కదా, దేవుడా ఈ జీవితంలో నేను ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి అనుకుంటూ ఉంటారా లేదా? ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదా, ఏదో ఒక స్టేజ్లో అనుకుంటూనే ఉంటారు కదా. సో దానికి కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, యః శాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం గవర్నమెంట్లో ఉన్నాం కదా, సో ఆ గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుందా? ఇప్పుడు ప్రతి స్టేట్కి కూడా సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి, ఏంటి, సిగ్నల్ దగ్గర ఎలా ఆగాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ రూల్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. అలాగే ఈ లోకానికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క జీవి యొక్క స్వభావం ఏంటి? ఇంకొక స్వభావం ఉంది, మాస్టర్. ప్రతి ఒక్కళ్ళు కింగే. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, నువ్వు కింగ్వే, ఇంకొకళ్ళు కింగే అయినప్పుడు ఇంకా సర్వెంట్స్ ఎవరు ఉంటారు? ఎవరో ఒకళ్ళు సర్వెంట్స్ ఉండాలి కదా. సో బలవంతంగా వాళ్ళు సర్వెంట్స్ని చేస్తారు కదా. అలా చేస్తారు కాబట్టే కృష్ణుడు రూల్స్ పెట్టాడు అనమాట. లేదంటే ప్రతి ఒక్కళ్ళ మీద ఇంకొకళ్ళు అధికారం చలాయిస్తూనే ఉంటారనమాట. అంటే ఇక్కడ కూడా రూల్స్ ఉంటాయి చూడండి. ఓన్లీ ప్రతి ఒక్కళ్ళ చేత ఇన్ని గంటలు మాత్రమే మనం పని చేయించాలి, ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఈ పనే ఇవ్వాలి, ఇవన్నీ రూల్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. అలాగే ఈ లోకానికి కూడా రూల్స్ ఇచ్చారు. ఆ రూల్స్ ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళకి సుఖం లేదు. ఇంకా మర్చిపోండి, పరాంగతి, కృష్ణలోకానికి చేరే మార్గం ఇంకా వేరే లేనే లేదనమాట. అలాగే ఈ కలియుగంలో ఎవ్వరికి కూడా రూల్స్ అంటే ఇష్టం ఉండదు. ఎవరైనా రూల్స్ చెప్తే కోపం వస్తుంది అనమాట. మీరు ఇది చేయొద్దు అన్నారనికి ఎందుకు చేయకూడదు అని అడుగుతారు. అది ఎందుకు చేయకూడదు అని అడిగినా ఓకే, నేను చెయ్యను అని చెప్తారు. సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ పట్టించుకోరు, వీడేదో ఆడుకుంటూ ఉంటాడు అని చెప్పి వదిలేస్తారు కదా. ఇది కలియుగ యొక్క ప్రాముఖ్యత అనమాట. ఎవరికి ఏ రూల్స్ ఇష్టం ఉండదు అనమాట. ఇంకొకటి ఏంటంటే, మనం ముఖ్యమైనటువంటిది ఇంట్లో పెట్టుకోవడం, ఫాలో అవడం. ఎప్పుడైతే గురువు చెప్పింది మనం ఫాలో అవడమో, ఫాలో కామో, అనుసరించమో, అలాగే ధర్మం అంటే శాస్త్రంలో ఏది ఇచ్చిందో ఎప్పుడైతే మనం అనుసరించకుండా ఉంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి బాధలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అంటే ఇది ఒక బ్లాక్మెయిల్ కాదు, నువ్వు ఇది చేయకపోతే ఇలా చేయడం కాదు, ఇది ఒక రూల్. ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఈ వైపే వెళ్ళాలని ఉంది, లేదు నేను అటువైపు వెళ్ళి ఇంకొక వైపు వెళ్తానంటే ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి. తర్వాత ఏమవుతుంది?
హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది కదా. సో అటువంటిదే అనమాట. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి యుగంలో కూడా సంస్కారాలు అనేవి నేర్పిస్తూ ఉండేవారనమాట. ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు ఆ, ప్రతి ఒక్కరికి కూడా నామకరణం, అన్నప్రాసన, ఇవన్నీ కూడా శాస్త్రీయ పరంగా అయినటువంటి సంస్కారాలు అన్నమాట. ఇప్పుడు 99% జనాలకి ఈ సంస్కారాల గురించి తెలియదు. ఈ సంస్కారాలంటే ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏమనుకుంటారు, ఏదో ఒక పూజ చేస్తారు, ఏదో కొంచెం ఇస్తారు, అయిపోతుంది. అంతేగాని ఆ శాస్ ఆ ఆ ఆ సంస్కారం యొక్క ఉద్దేశం ఏంటనేది ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళకి 13 రోజుల తర్వాత ఒక సంస్కారం చేస్తారనమాట. ఎందుకంటే ఆ బిడ్డ తల్లి కడుపులోంచి వచ్చేటప్పుడు ఎంతో మలినాలతో వస్తుంది బయటికి కదా. అదే కాకుండా వాళ్ళ చాలా ఆలోచనలతో ఉంటారనమాట. అంటే వాళ్ళలో ఆ తల్లి తండ్రుల యొక్క ప్రభావం చాలా ఉంటుంది. దానివల్ల శాస్త్రీయంగా దాన్ని ఎలా తీయాలి ఏంటి అనేది మనకు శాస్త్రాల్లో ఇచ్చారనమాట. అంటే తర్వాత వాళ్ళని గురుకులాకి పంపించడం, గురుకులాల్లో ఉంచి వాళ్ళు ఎలా ఎలా వాళ్ళ జీవితాన్ని నడుపుకోవాలి, ఒక బ్రాహ్మణ అయితే ఎలా ఉండాలి, ఒక క్షత్రియ అయితే ఎలా ఉండాలి, ఒక వైశ్య అయితే ఎలా ఉండాలి, ఒక శూద్ర అయితే ఎలా ఉండాలి అని. సో ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ విధుల్ని శాస్త్రాల్లో ఇచ్చారు. ఒక రాజు అయితే ఎలా పరిపాలించాలి, ఒక బ్రాహ్మణ అయితే తన జీవితాన్ని ఎలా ఎలా కొనసాగించాలి, ఇవన్నీ ఇచ్చారు. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సంస్కారాల్ని పాటించకపోవడం వల్ల ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రవృత్తి మార్గం అంటే ఏంటి, నివృత్తి మార్గం అంటే ఏది పాపం, ఏది మంచి, ఏది చెడు, ఏ విధమైనటువంటి జ్ఞానం అనేది లేనే లేదు. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, ఎవరికైనా ఈ తప్పు చేస్తే ఈ ప్రమాదం జరుగుతుందని తెలిస్తే ఎవరైనా చేస్తారా? చేయరు కదా. కానీ ఈ కలియుగంలో ఈ కలియుగంలో చేస్తారు. ఇది చెయ్యొద్దు అంటే అది చేస్తారు. మద్యం తాగొద్దు అంటే తాగుతారు. ధూమపానాలు, సిగరెట్లు అవేమి తీసుకోవద్దు అని అంటే తీసుకుంటారు. మాంసాహారం తినొద్దు అంటే తింటారు. అక్రమ సంబంధాలకు వెళ్ళొద్దు అంటే వెళ్తారు. ఎందుకంటే ఈ ఈ యుగం అంత దారుణంగా పాడైపోయిందనమాట. చెప్పాను కదా, రూల్స్ చెప్తే కోపం వస్తుందన్నమాట. సో వీటన్నిటి నుంచి మనం బయట ఎలా పడాలి? ఇప్పుడు సపోజ్ బయట చాలా గట్టిగా వర్షం పడుతోంది, మన అందరం ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. ఎవరో ఒక అతను అనుకున్నాడు హాస్పిటల్కి వెళ్ళాలి, చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి, వర్షం పడుతోంది, కార్లు రావు, ఏమి రావు. అప్పుడు ఏం చేయాలి? ఒక గొడుగు తీసుకొని వెళ్ళాలి. అంతేగాని లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటే పోతుందా? కదా. తెలివైన వాడు ఏం చేస్తాడు? గొడుగు తీసుకొని బయటకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. అలాగే ఈ ప్రమాదాలు ఇన్నున్నా ఇంత దారుణంగా దిగజారిపోయిన మన ఆచార్యాస్ ఒక గొడుగునిచ్చారు మనకి. ఏంటది? ఈ కృష్ణ కాన్షియస్నెస్ అన్నమాట. ఈ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ప్రభుపాద్ ఇచ్చింది అంత సింపుల్ అయినటువంటి అంత అంత మనం కొంతమందికి ఏంటంటే చాలా ఈజీగా దొరికేస్తుంది అది. ఒకసారి టెంపుల్కి వచ్చామనుకో, చాలామంది వైష్ణవాస్ ఉంటారు, చాలా దయ ఉంటుంది వాళ్ళకి. ఎవరో కొత్త వాళ్ళని చూడగానే మీరు హరికృష్ణ మంత్ర చెప్పాలి అని చెప్తారు, ప్రసాదం ఇస్తారు, ఇలాగ దర్శనానికి రండి అని చెప్తారు, క్లాస్కి రండి అని చెప్తారు. ఇవన్నీ వీటికైనా మనం ఛార్జ్ చేస్తామా? లేదు. ఈ కలియుగంలో ఎప్పుడైతే ఫ్రీ ఉందని కానీ దానికి దానికి అంత విలువ ఇవ్వరన్నమాట. అందుకననే కృష్ణ కాన్షియస్ని చాలా తక్కువ మంది తీసుకుంటారనమాట. కొంతమంది తీసుకుంటారు కానీ దాన్ని కంటిన్యూ చేయరనమాట. ఎందుకంటే దానికి అంత విలువనివ్వరనమాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా చెప్తారు ఈ మెడిసిన్ తీసుకోకపోతే నువ్వు 2 రోజుల్లో చనిపోతావు అంటే ఎంత భయంగా తీసుకుంటారు వాళ్ళు. ఇమీడియట్గా తీసుకుని కోవిడ్లో చూడండి, ప్రతి ఒక్కరు ఇది తీసుకోవాలి, తీసుకోకపోతే ప్రమాదం, ఇక్కడ మాస్క్ వేసుకోలేదంటే ప్రమాదం. మనకి ఇష్టం లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు వేసుకున్నాం కదా. బయటకు వెళ్ళి లోపలికి వచ్చారంటే స్నానం చేసి రావాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు చేశారా లేదా? స్నానం చేయలేని వాళ్ళు కూడా చేస్తూ ఉండేవారు ఆ టైం కదా.
సో, ఎవరికైనా సరే ప్రాణం మీదకొచ్చేంత వరకు కూడా ఆ వాల్యూ తెలీదు. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవ్వరు చెప్పట్లేదు. హరే కృష్ణ మంత్రం నువ్వు చాంటింగ్ చేయకపోతే అది నీ ప్రాణం మీదకొస్తుందని ఎవరికైనా తెలుస్తుందా? అంటే దానికున్న మూల కారణం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి రేపేమవుతుందనే బాధ ఎవ్వరికీ లేదు. ఇప్పుడు ప్రతి మనిషి మనకి చిన్నతనంలో మేబీ మన పూర్వీకుల తరంలో సాయంత్రం కూర్చొని వాళ్ళు భారత, రామాయణ ఇవన్నీ చదివేవారనమాట. అంటే వాళ్ళకి పరలోకం గురించి అంటే వేరే లోకం గురించి, ఇక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది? ఇక్కడుంటే ఏం జరుగుతుంది? వీటన్నిటి గురించి ఒక అవగాహన ఉండేది. ఇప్పుడదేం లేదు. ఇప్పుడేంటంటే ఓకే. ఈ ఈ రాజు ఏం చేశాడు? లేదా ఈ గేమ్‌లో ఏమవుతుంది? సో, ఈ ఈ యాక్టర్ ఏం చేశాడు? వీటి గురించే ఆలోచనలు తప్ప మనకి పురాణాల గురించి గానీ, ఇతిహాసాల గురించి గానీ, వేటి గురించి కూడా ఏ విధమైనటువంటి జ్ఞానం లేదు. దీనివల్ల మనిషికి పాప భయం అనేటువంటిది పోయింది. ఏంటది? పాప భయం. చూడు, ఎప్పుడైనా సరే కొంతమందుంటారు. పిక్ పాకెటింగ్ అంటే ఎవరైనా జేబులు కొట్టేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఫస్ట్ టైమ్ చేసినప్పుడు దొరికినప్పుడు ఎంత భయం ఉంటుందో తెలుసా? వాళ్ళని మామూలుగా కొట్టరు కదా పోలీసులు. భయంకరంగా కొడతారు. హ్మ్. అప్పుడు మళ్ళీ రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఏమవుతుంది? అలవాటయిపోతుందనమాట. వాడిది ఒక పశువు శరీరం అయిపోతుందనమాట. కొడతారు 4 ఏముంది మళ్ళీ బయటకొస్తాం, మళ్ళీ చేస్తాం. సో, కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ విధమైనటువంటి స్వభావం ఉందనమాట. వాళ్ళకెవ్వరికీ తెలుసుకోవాలని లేదు. ఒకసారి ప్రభుపాదని ఒకళ్ళు అడుగుతారనమాట. అసలు ఎందుకు ఇన్ని యుగాలున్నాయి? సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ. ఎందుకిన్ని యుగాలు? ఒక యుగం పెట్టొచ్చు కదా దేవుడు. ఒక యుగంలోనే అందరికీ టీచ్ చేయొచ్చు కదా! లేదు. కొన్ని జాతులు, కొన్ని వెరైటీస్ అయినటువంటి జీవులున్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, వాళ్ళు కొంచెం ఏదో ఒక పాపకర్మలు చేశారు. వాళ్ళకి సత్యయుగంలో అవకాశం ఇస్తారనమాట. అంటే ఓకే. మీరు ఈ తపస్సు చేసుకోండి. మీరు ఈ తపస్సు చేసుకోవడం వల్ల మళ్ళీ మీరు వెనక్కి రావచ్చు అని ఉంది. తర్వాత ఏమవుతుంది స్లోగా చూడండి. వాళ్ళకింకా ఆ చేసిన పాపాలకి వేరే దారే లేదనమాట. కలియుగం అంటే ఒక పెద్ద ఒక జైలనమాట. అందరినీ బాగా కొట్టాలనమాట. అప్పుడు కొడితే గాని మనకి ఆ విలువ తెలీదనమాట. మనిషి యొక్క జీవన విధానం గురించి విలువలు ఏమి తెలీదనమాట. దానికోసమని మనందరినీ కలియుగాలో పెట్టారనమాట. తర్వాత సో, ఇందాక మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ఒక గొడుగు గురించి చెప్తున్నాను కదా! కృష్ణ కాన్షియస్‌నెస్. సో, మనకి ఉన్న చాంటింగ్, ప్రభుపాద యొక్క బుక్స్ రీడింగ్ ఇవన్నీ చేసుకోవాలని. సో, ఇందాక ఇంకొక దాని గురించి కూడా చెప్పాను. ఏంటది? సంస్కారాల గురించి. మనకెవరికీ కూడా సంస్కారాలు చెప్పలేదు, లేదు, తెలీదు. వీటన్నిటి గురించి ఏమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వివరాలు తెలియనే తెలియదు. దానివల్ల మనిషి పదే పదే పాపాలు చేస్తూ ఉన్నాడనమాట. దానివల్ల దాన్ని శాస్త్రంలో ఒకటి అంటారు. ఏంటంటే ఇగ్నోరెన్స్ అంటారనమాట. తెలియనటువంటి అజ్ఞానం అనమాట. అజ్ఞానానికి సపోజ్ ప్రభుపాద చెప్తారు కదా! ఎవరైనా ఒక చిన్న పిల్లలు వెళ్లి మంటను ముట్టుకుంటే ఏమవుతుంది? మంట ఏమైనా చెప్తుంది, చాలా చిన్న పిల్లోడు ఎలా కాల్చుతుందనంటే? లేదు కదా! ఆ! కాలుతుంది. అదేవిధంగా ఏదైనటువంటి పాపం చేసినప్పుడు ఎవ్వరికైనటువంటి శిక్ష అనుభవించాల్సిందే. అదే ఆ పాపం చేయకూడదు అని తెలిసుంటే చూడండి, తెలియక చేయడం ఒకటి, తెలిసి చేయడం ఒకటి. తెలిసి చేస్తే దానికొచ్చేటువంటి పనిష్మెంట్ ఎలా ఉంటుంది? డబల్ ఉంటుందనమాట. కదా! హ్మ్. సో, యాక్చువల్లీ ఈ లోకం గురించి చాలామంది ఆచార్యాస్ చాలా చెప్తున్నారు. కృష్ణ ఏం చెప్పాడు? దుఃఖాలయం అశాశ్వతం. సో, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యాక్చువల్లీ ఈ లోకం ప్రతి ఒక్కళ్ళకి కూడా వైరాగ్యం ఎలా వస్తుందంటే, దీని గురించి ఈ లోకం యొక్క స్వభావం తెలియాలనమాట. ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు ఒక జైల్లోకెళ్లారనుకో, వాళ్ళ ఫస్ట్ గోల్ ఏంటి? జైలు నుంచి ఎలా రావాలి అని. అంతేగాని 3 సార్లు పెడుతున్నారు. బాగానే ఉంది. ఏదో ఒక వీక్లీ ఒకసారి ఏదైనా ఒక టీవీ షో చూపిస్తారు. సరిపోయింది బానే ఉంది. ఏదైనా ఫెస్టివల్స్ వస్తే కొన్ని గిఫ్ట్‌లు ఇస్తారు. లేదా మంచి ప్రసాదం కూడా కాదు. మంచి పలావ్ పెడతారు, ఇది పెడతారు, అది పెడతారు. ఇంకా అయిపోయింది.
అలా అనుకున్న వాళ్ళకి మనం ఏమైనా చెప్పగలమా? కదా! జెంటిల్‌మ్యాన్ ఎవరైనా మంచి వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి ఈ రూల్ వర్తిస్తది. వాళ్ళకి ఈ లోకం గురించి తెలుసుకొని దాని మీద విరక్తి రావాలన్నమాట. దాని మీద ఆసక్తి రాకూడదు. ఆసక్తి వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? దీంట్లో ఇంకా ఎలాగా బాగా పెరగాలి. అంటే దాంట్లో రజోగుణ అనమాట. కొన్ని పుణ్యకర్మాలు చేస్తారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఏంటి? ఏ హీరోగానో, ఏ హీరోయిన్‌గానో పుడతారు. మళ్ళీ వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. మళ్ళీ కొన్ని పుణ్యకర్మాలు చేస్తారు. మళ్ళీ అలా, అలా అలా జరుగుతూనే ఉంటుంది. అలా అలా వాళ్ళు బాధలు అనుభవిస్తూనే ఉంటారు. ఇదివరకు రోజుల్లో మనం రాజులుగా చెప్పేవాళ్ళం. ఇప్పుడు రాజులంటే ఎవరికీ తెలీదు. అందుకు నేను హీరో, హీరోయిన్స్ అవని చెప్తున్నాను. కదా! సో, ఒక మంచి వ్యక్తి ఈ లోకంలో ఉన్నటువంటి బుద్ధి, ఇంటెలిజెన్స్ ఉన్నవాడు ఎవరికీ కూడా ఈ లోకం మీద ఆసక్తి ఉండకూడదనమాట. అలా అంటే చనిపోతానని కాదు. మనకిచ్చినటువంటి జీవితాన్ని సరిచేసుకొని మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళాలి? నేను చెప్పాను కదా! ఒక జైల్‌లో ఉన్నవాడు ముఖ్య ఉద్దేశ్యం ఏంటి మంచివాడికి? ఆ జైలు నుంచి ఎలా బయటపడాలి? అలాగే దీని గురించి ఒకసారి చెప్తాను. ఒక శ్లోకం ఉందనమాట. ప్రబోధానంద సరస్వతి గురించి విన్నారా? చైతన్య చరితామృత ఎవరైనా చదివితే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైనా? ప్రబోధానంద సరస్వతి. గోపాల్ భట్ట గోస్వామి గురించి తెలుసా? గోపాల భట్ట గోస్వామి ఆయనకి ఈయన మేనమామ రూపంలో ఉంటారు. మేనమామ రీతిలో అనమాట. ఆయన చుట్టం అనమాట. ఆయన అంతేకాకుండా ఆయన శిక్షా గురు అనమాట ఆయనకి. ప్రబోధానంద సరస్వతి. ఆయన చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడు అనమాట. ఆయన ఈ లోకం గురించి చెప్తున్నారు. కృష్ణ ఏం చెప్పాడు ఈ లోకం గురించి? దుఃఖాలయం. పొద్దుటే మంగళారతిలో మనం ఏం వింటాం? సంసార దావానల. దావ అనల అంటే ఇదొక అడవి. ఎటువంటి అడవి? మండిపోతున్నటువంటి అడవి అనమాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇల్లు కాలిపోతుంది అనుకో, లోపల కూర్చున్నారనుకో ఎలా ఉంటుంది వాళ్ళకి? అక్కడే కదా! ఏ టైంలో పైనుంచి ఏది పడుతుందో, ఎలా కాలిపోయి బయటకొస్తారో ఏంటో తెలీదు. కదా! అంటే అంత క్లియర్‌గా మనకి పొద్దుటి నుంచి రాత్రి వరకు మన ఆచార్యాస్ మనకి గుర్తు చేస్తున్నారు. ఏమని గుర్తు చేస్తున్నారు? ఈ లోకంలో ఉండొద్దు. ఈ లోకం ఒక సంసార దావానల. ఒక మండుతున్నటువంటి ఒక అడవి అని. కృష్ణ ఏం చెప్తున్నాడు? దుఃఖాలయం. ఇది మొత్తం అంతా దుఃఖాలు. దీంట్లో సుఖం అనేది లేదు. ఒక మంచిది ఆయన చైతన్య మహాప్రభుని గ్లోరిఫై చేస్తూ రాసినటువంటి ఒక ప్రేయర్ అన్నమాట ఇది. చూడండి ఇది. చాలా జాగ్రత్తగా వినండి. సంసార దుఃఖ జలాదౌ పతితస్య. పతిత. పతిత అంటే పాపం చేసే వాళ్ళందరినీ కూడా పతిత అంటారనమాట. సంసార. సంసారం అంటే ఈ జగతంతా కూడా. దుఃఖ. దుఃఖ అంటే మొత్తం అంతా బాధలు. జలాధౌ. ఈ సంసార ఈ సంసార బాధలతో ఉన్నటువంటి ఒక జలం అనమాట. అంటే ఒక సముద్రం వంటిది. దీంట్లో ఏమేమి ఉన్నాయి? కామ, క్రోధ, నక్ర, మకరై కవాలి కృతస్య. కామ క్రోధాది. కామ తర్వాత ఏంటి? క్రోధ తర్వాత లోభ తర్వాత 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 కామ క్రోధాది. ఇవన్నీ ఎవరు వీళ్ళు? నక్ర. నక్ర అంటే తిమింగిలాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళలో కామ ఉంటుంది కదా! అంటే ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద తిమింగిలాలు ఉన్నాయన్నమాట. ఆ తిమింగిలాలు వాళ్ళని ఎప్పుడైనా కూడా తినేస్తాయన్నమాట. క్రోధ మకరై. మకరై అంటే పెద్దటువంటి నక్కర అంటే మొసళ్ళు అనమాట. మకరై అంటే తిమింగిలాలన్నమాట. కవలీకృతస్య దుర్వాసన నిగతస్య నిరాశ్రయస్య. దుర్వాసన. దుర్వాసన అంటే చెడ్డవాసన. ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నాం అనుకో, ఏదైనా పాడైపోయినటువంటి ఒక శరీరం, ఏదైనా ఒక జంతువు చనిపోయిందనుకో, అక్కడ కూర్చొని చాలా బాగుందని చెప్తామా? లేదు కదా! మనం అక్కడ కూర్చోవడానికి కూడా చాలా కష్టం ఉంటుంది.
సో, ఈ లోకంలో ఎలా ఉంది ఇది? దుర్వాసన. కొంతమంది చూడండి, వాళ్ళ శరీరం యొక్క తత్వం ఏంటంటే, ఒక గంట ఉంటే వాళ్ళు చెమట పడతారు. వాళ్ళ చెమట నుంచి చాలా దుర్వాసన వస్తదనమాట. అండ్ ఇప్పుడున్న సైంటిఫిక్ ఏంటంటే, చాలామంది డియోస్ వాడతారు. ఆ డియోస్ వాడడం వల్ల ఒక 5 ఇయర్స్, 6 ఇయర్ అయిన తర్వాత ఏమవుతుందంటే, బాడీలో ఉన్నటువంటి ఆ నిరోధక శక్తి అంతా తగ్గిపోయి, వాళ్ళు డియోస్ వాడినా అదంతా కూడా చాలా ఒక భయంకరమైనటువంటి స్మెల్స్ వస్తాయన్నమాట. సో, ఈ లోకంలో ఉన్నటువంటి వాటర్ ఎలా ఉంది? అదంతా దుఃఖాలయం వాటర్ అని చెప్తున్నారు. దాంట్లో ఏమేమున్నాయి? తిమింగలాలు, మొసళ్ళు ఉన్నాయి. అది కాకుండా ఆ వాటర్ అంతా ఎలా వస్తుంది? దుర్వాసన. చాలా భయంకరమైనటువంటి వాసన. అండ్ దాంట్లో మనం ఏం చేస్తున్నాం? మంచి డిజైర్స్ ఉన్నాయన్నమాట. నేను ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, అలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. నేను ఇలా సుఖంగా గడపాలనుకుంటున్నాను, అలా సుఖంగా గడపాలనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. నేను తీసుకెళ్ళి ఒక మనిషి ఉన్నాడు. ఒక మనిషిని నీళ్ళలో ఉన్నాడు. అతను ఒక పక్కన ముసలుంది. ఇంకొక పక్కన తిమింగలం ఉంది. అతను ఉన్నటువంటి నీళ్ళన్నీ బురద నీళ్ళనమాట. మంచి వాసన వస్తోందనమాట. చెడ్డ వాసన. సో, దాంట్లో నుంచొని నేను ఇది తినాలనుకుంటున్నాను, అది తినాలనుకుంటున్నాను. అంటే దాన్నేమంటాం? మూర్ఖత్వం. పిచ్చి. ఏం ఆలోచించాలి వాడు? అరే బయటికెలా వస్తాను? ఇంకొక్క నిమిషం ఉంటే ఈ క్రొకడైల్‌కి, ఈ మొసలికి భోజనం అయిపోతాను నేను. కదా! ఇవేం ఆలోచించట్లేదు. కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళనమాట. సో, దానికి ఆయన ఏం చెప్తున్నారు? సొల్యూషన్ ఏం చెప్తున్నారు? దానికి సమస్యకి పరిష్కారం ఏం చెప్తున్నారు? చైతన్య చంద్ర మమ దేహి పదావలంబం. చైతన్య మహాప్రభు యొక్క పాదాలే నాకు శరణం. ఎప్పుడైతే దేవుడి యొక్క పాదాలు తీసుకొని ఇప్పుడు చూడండి, మనం వెళ్ళి ఎవరైనా కాళ్ళు పట్టుకుంటాం కదా! దానికి అర్థం ఏంటి? ఆ! ఏంటది? నేను వాళ్ళకి శరణం పెట్టాను. అంటే వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను. వాళ్ళ మీద గౌరవం ఉంటుంది. వాళ్ళ మీద భక్తి ఉంటుంది. వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. కదా! కృష్ణ ఏం చెప్పాడు భగవద్గీతలో? ఫేమస్ శ్లోక ప్రతి ఒక్కరికి తెలుసు. శరణ్ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కదా! సో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే శరణాగతి అంటే ఏంటి? కృష్ణుడు అంటే ప్రేమ. ఇప్పుడు కొంతమందిని గన్ పెట్టి నేను చెప్పించేయకపోతే చంపేస్తాను. అలా కృష్ణుడు చెప్తున్నాడా? లేదు. ఇక్కడ కృష్ణుడు చెప్పే శరణాగతి ఏంటంటే ప్రేమ. ఒక వ్యక్తి మీద మనకి ఎప్పుడు ప్రేమ కలుగుతుంది? అతని గురించి మనకి తెలిసినప్పుడు. అతని గురించి ఇప్పుడు అతను మంచి మనిషి అనుకో, మనం కొంతమంది చూస్తాం. కొంతమంది చాలామంది దాతలు వాళ్ళంతా ఉంటారు. కొంతమంది హాస్పిటల్స్ కడతారు. కొంతమంది ఆహ్, స్కూల్స్ కడతారు. కొంతమంది ఫ్రీ భోజనాలు పెడతారు. వాళ్ళందరి గురించి వివరించినప్పుడు వాళ్ళ మీద కొంచెం మర్యాద పెరుగుతుంది. కృష్ణుడిని గురించి ఆలోచించండి ఒకసారి. మనం ప్రభుపాద ఇచ్చిన జ్ఞానం కొంచెం ఉంది కదా! ఎన్ని జన్మల నుంచి మనల్ని ఆయన మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. అదే కాకుండా మనలో పరమాత్మ కింద మనతోటే ఉంటాడు. ప్రభుపాద చెప్తారు ఈవెన్ ఒక జీవి బురదలో ఒక పందిగా ఉన్నా సరే అతని హృదయంలో పరమాత్మ ఉంటాడు. సో, కృష్ణుడికి మనమంటే అంత ఇష్టం అన్నమాట. ఒకసారి ఒక సీనియర్ వైష్ణవ్ చెప్తున్నారన్నమాట. కృష్ణుడికి జీవుల మీద ఎప్పుడు ఆలోచన. ఈ జీవి ఎప్పుడొస్తాడు నా దగ్గరికి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ జీవ ఎప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచించడు. అది దేవుడికి, మనకి ఉన్నటువంటి వ్యత్యాసం. అర్థమైందా నేను చెప్పింది? కృష్ణుడు ఎప్పుడు ఆలోచిస్తాడంటే, ఈ జీవ ఎప్పుడు నన్ను అర్థం చేసుకొని నా దగ్గరికొస్తాడు అని చెప్పి ఆలోచిస్తాడంట. అదే జీవ ఎప్పుడూ ఆలోచించడు. అదే దేవుడికి, మనకి ఉన్నటువంటి వ్యత్యాసం. ఆయనకేమైనా వస్తుందా? ఏం రాదు. ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఒక సీనియర్ పూజారి చెప్తున్నారనమాట నాకు. సపోజ్ నేను మీకొక ఫుల్ ప్లేట్ ఇచ్చాను. ఆ ఫుల్ ప్లేట్‌లో మీకు కావాల్సిన అన్ని తిండే పదార్థాలన్నీ ఉన్నాయన్నమాట. స్వీట్సు, ఫ్రైసు, జ్యూసు అవన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఆకలి లేదు. అసలు ఆకలే లేదసలు మీకు. సో, నేను మీ దగ్గర పెట్టాను. మీరు తింటారా?
కదా? ఎవరైనా తింటారా? తినరు. మరి వాడు ఏదన్నా డిఫరెంట్ కేటగిరీ అయితే లోపలికి వేసుకుంటాడు కానీ ఎవరైనా అటువంటి జెంటిల్ మ్యాన్ ఎవరైనా ఉంటే కనుక నాకు వద్దు, ఆకలి లేదు అని చెప్తారు. కృష్ణుడికి మనం ఎప్పుడైనా విన్నామా ఆకలేస్తుందని? మేము ప్రతిరోజు వెళ్ళి 6 సార్లు పెడతాం ఆయనకి ముందు. ఫ్రూట్స్ పెడతాం, మంచి స్వీట్స్ పెడతాం, ఇవన్నీ పెడతాం. అవి పెట్టే పూజారి పరిస్థితి ఏంటి? అరే ఈయనకి ఆకలే లేదు, ఈయన ముందు ఈయనకి వెళ్ళి ప్లీజ్ తిను అని చెప్పాలి నేను. అంటే మీరు ఆలోచించండి ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది. అంటే కృష్ణుడు ఆకలి తెచ్చుకొని అది తినాలి కదా. మనం ఏం ప్రసాదం మంత్రం ఏం చెప్తాం? మహాప్రసాదే నామ బ్రాహ్మణి, తర్వాత స్వల్ప పుణ్యవతం రాజన్ విశ్వాసో నైవ జాయతే శరీర విద్యాజ జడేంద్రియతాహిక జీవ్ హే పైలే విషయ సాగరే తార మధ్య జీవ లోభమోయ్ సుధర్మ ताके जिता कठिन संसार कृष्ण बड़ा दोयमोय कोरे भारे जुहा जाय స్వప్రసాద అన్నదిలోపాయ్. ఆకలి లేనివాడు మన కోసం అని చెప్పి తిని మన కోసం అని ఇచ్చాడు. అరే నా రెమనెన్స్ ఇస్తే వీడికి నా మీద భక్తి పెరుగుతుంది. ఎందుకంటే కృష్ణప్రసాదం యొక్క ప్రభావం ఏంటి? మనలో ఉన్నటువంటి పాప బీజాలని కల్మషాలన్నిటిని కూడా తీసేస్తుంది అనమాట. ప్రభుపాద్ ఫస్ట్ హరే కృష్ణ మంత్ర కూడా వాళ్ళకి చాంటింగ్ చేయమని చెప్పలేదు. వెళ్ళినప్పుడు ఏం చేశారు? బాగా ప్రసాదం పెట్టేవారు, ప్లేట్లు ప్రసాదం పెట్టేవారు ప్రభుపాద్ కదా. అది ప్రసాదం యొక్క గొప్పతనం అనమాట. అది కృష్ణ ప్రసాదం యొక్క గొప్పతనం అనమాట. ఓకే, తర్వాత సో మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? ఆ కృష్ణుడి మీద మనకి ప్రేమ ఎలా కలుగుతుంది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణవజ అని చెప్పేశారు. సో నెక్స్ట్ ఏంటి? ఆ భగవంతుడి మీద మనకి ప్రేమ ఎలా కలుగుతుంది? ప్రేమ కలగాలంటే నేను ఏం చెప్పాను? ఆ వ్యక్తి గురించి మనకి తెలియాలి, అతని యొక్క గొప్పతనం మనకి తెలియాలి. ఇదంతా ఎవరు చెప్తున్నారు? గురువు చెప్తున్నారనమాట. కానీ మనకి ఎప్పుడైనా పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఇతను చాలా మంచి దాత, ఓకే మంచి దాత, దాంట్లో నాకేముంది అలా అనుకునేవాళ్ళం అనమాట. ప్రీవియస్ యుగాలు అలా కాదు. ఓ అతను మంచి దాత, ఓకే అతన్ని ఎలా అప్రోచ్ చేయాలి, దాని గురించి మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా చేయాలి, ఏంటి అయినా ఆలోచనలు ఉంటాయి కదా. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది మంచి లక్షణం, దాన్ని ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది ఆలోచించండి. ఈ యుగంలో అలా ఏమి ఉండదు. సో అందుకనే ఆచార్యస్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని రూల్స్ ఇస్తారన్నమాట. ఓకే నువ్వు ఇది తిను, ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఈ టైంకి లేవండి, ఈ విధంగా మీరు పూజ చేయండి, ఇవన్నీ చెప్తారన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల ఏంటి? ఇంకొకటి ఏంటి, మనం ఇప్పుడే కదా మనం ఒక శ్లోకం చదివాం, యథశాస్త్రం విధిముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి నసుఖం నా పరాంగతి. ఎప్పుడైతే రూల్స్ అయితే ఫాలో అయ్యామో సిద్ధి అనేది వస్తుంది. నస సిద్ధిం ఎప్పుడైతే మనం రూల్ ఫాలో అయ్యామో సిద్ధిం నా సుఖం, నా సుఖం ఏమవుతుంది? సుఖం అవుతుంది. ఎప్పుడైతే రూల్ ఫాలో అయితే సుఖం, ఆ రూల్కి ఫాలో అవడం వల్ల సుఖం. ఇప్పుడు సపోజ్ రూల్ ఏంటి? నేను ఈ మెడిసిన్ తీసుకోవాలి, ఈ మెడిసిన్ తీసుకుంటే ఏమవుతుంది? ఆరోగ్యం బాగుంటుంది, ఆ జబ్బు నుంచి మనం బయటపడతాం అనమాట. సో వీటన్నిటికీ నేను ఒకే ఒక కన్క్లూజన్ చెప్తాను. ఎప్పుడైతే మనం సత్పురుషుల యొక్క సాంగత్యంలో ఉంటామో మనలో ఉన్నటువంటి చెడ్డు గుణాలన్నీ కూడా పోతాయి. దీనికి ఒక మంచి లీలని చెప్తాను. రామాయణం అందరం విన్నాం కదా. రామసేతు గురించి విన్నారా? నిద్రపోతున్న వాళ్ళు కూడా లేవాలి ఇప్పుడు, ఓకేనా? సో రామసేతు ఎన్ని రోజులు కట్టారో తెలుసా? క్వశ్చన్స్ అడుగుతాను ఇప్పుడు నేను మిమ్మల్ని. 5 రోజులు. 5 రోజుల్లో వాళ్ళు బ్రిడ్జ్ కట్టేశారనమాట. సో అది ఎంత పొడవుందో తెలుసా? అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ అంతా రాంగ్, కానీ ఇది వాల్మీకి రామాయణం ప్రకారం అది 100 యోజనాలు. అంటే ఎన్ని కిలోమీటర్స్? అప్రాక్సిమేట్లీగా 1250 కిలోమీటర్స్. అంటే 1250 కిలోమీటర్లు.
ఓకే. అది వెడల్పు ఎంత ఉందో తెలుసా? 10 యోజనాలు. అంటే ఎంత? 10 యోజనాలు. అంటే ఒక 120 120 చిల్లర ఉంటుంది. ఆ కిలోమీటర్స్. ఒక్కసారి ఆలోచించండి. 1250 కిలోమీటర్ల పొడవు, ఒక 120 వెడల్పు. ఎన్ని రోజులు? ఉన్నది ఎవరక్కడ? వానరులు. వాళ్ళ స్వభావం ఏంటి? వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి చేయించగలరు ఎవరైనా? ఒక కోతినైనా కట్టించి మీరు ఎవరైనా చెప్పండి, నాకు ఇది ఒక రెండు బ్రిక్లు పక్క పక్కన పెట్టించమనండి. అవుతుందా? కదా? ఎంత కష్టం? అదే కాదు, అది దేని మీద కడుతున్నారు? ఏంటది? ఫస్ట్ ఏంటి? నేను చెప్పాను కదా, ఆ డిస్టెన్స్ ఎంత ఉంది? 1000 యోజనాలు. మనం ఆలోచించాలి, మనం పెట్టుకోవాలి మనం అక్కడ, మనకు అవుతుందా లేదా అని. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటి? వెడల్పు. ఎందుకంటే అది ఎంతమంది వానరులు ఉన్నారు? కొన్ని మిలియన్లు వానరులు ఉన్నారు. వాళ్ళందరూ దాటుకొని వెళ్ళాలి. అంటే మనందరం దాటుకొని వెళ్ళాలనుకుందాం. సో ఎంత కావాలి దానికి? కదా? తర్వాత దేని మీద కడుతున్నారు దాన్ని? ఏదైనా ఒక సముద్రం మీద. సముద్రం మీద రాయిస్తూ ఉంటుందా? కానీ ఇది ఎవరు అనుకున్నారు? ఇది రాముడు అనుకున్నాడు, నేను బ్రిడ్జ్ కడతానని. సో అప్పుడు ఎవరెవరు సహాయం చేయడానికి వచ్చారు? సహాయం కాదు, సేవ చేయడానికి ఎవరెవరు వచ్చారో తెలుసా? ఫస్ట్ ఎవరు? వానరులు ఉన్నారు. తర్వాత ఎవరున్నారు తెలుసా? మనం వింటాం కదా, ఉడుతలు. తర్వాత ఇంకెవరున్నారు తెలుసా? నీళ్ళ కింద ఎవరుంటారు? చేపలు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, త్రిమింగలాలు ఉంటాయి. వీళ్ళందరూ వచ్చి రామసేవను చేశారంట. వీళ్ళ స్వభావం చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక కోతి పైన వెళ్తుంది అనుకో, ఒక మొసలు చూసింది అనుకో, ఏం చేస్తుంది? తినేస్తుందా లేదా? కానీ ఇక్కడ ఎవరికి కూడా హాని కలిగించలేదు. ఎందుకు? రాముడు ఉన్నాడు అక్కడ. అర్థమవుతోందా నేను చెప్పేది? అంటే భగవంతుడితో ఉండడం వల్ల ఏం జరుగుతుంది? మనలో ఉన్నటువంటి ఎటువంటి కల్మషాలైనా సరే పోతాయి. ఇప్పుడు ఒక త్రిమింగలం గాని, ఒక మొసలి గాని పైనటువంటి ఉడతల్ని, కోతుల్ని చూస్తే ఊరుకుంటున్నాయా? ఇమ్మీడియట్‌గా తినేస్తాయి, మింగేస్తాయి వాటిని. కానీ వాళ్ళలో వాళ్ళు ఎవరు కొట్టుకోకుండా, అది ఎన్ని రోజుల్లో? 5 రోజుల్లో. అంటే అది కౌంట్ కూడా ఉంది దాంట్లో. ఫస్ట్ రోజు, మొదటి రోజున 14 యోజనాలు కట్టారు. తర్వాత రెండవ రోజు 20, మూడవ రోజు 21, నాలుగో రోజు 22, ఐదవ రోజు 25 యోజన. వాళ్ళందరూ రాత్రి పగళ్ళు చేపలు, త్రిమింగళాలు, మొసళ్ళు, కోతులు, ఉడతలు వీళ్ళందరూ కూడా రామసేతుని కడుతున్నారు. సో దేవుడే కనుక మనతో ఉంటే మనలో ఉన్నటువంటి ఎటువంటి కల్మషాలను సరే అతను తీసేయగలడు. కానీ దాంట్లో ఒకటి మనం చేయాలి. వాళ్ళందరూ స్వహతాగా వాళ్ళకు వాళ్ళు ఉద్దేశించుకున్నారు, నేను రామ కార్యంలో సేవ చేస్తాను అని. మనం కూడా ప్రభుపాద్ చేసే ప్రచారంలో నేను కూడా ఒక భాగస్వామిగా ఉంటాను, వాళ్ళు చెప్పేది నేను చేస్తాను అన్నారనుకో, నీళ్ళ మీద రాళ్ళు కట్టిన వాళ్ళు, రాళ్ళతో వంతెన కట్టిన వాళ్ళు మనలో ఉన్నటువంటి అనర్థాలు తీయడం ఏదైనా కష్టమా అది? ఎంత ఎంత చిన్నదది? ఓన్లీ ఒకటే ఆపుతుంది మనల్ని. ఏంటదంటే మనలో ఉన్నటువంటి కోరిక. మనం దేవుడికి శరణం అవ్వాలనే కోరిక మనలో ఒక వీ దాన్నేమంటారు? వీసమెత్తు. ఆ! ఇంత కొంచెం కూడా ఒక 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 మస్టర్డ్ సీడ్ ఉంది గదా! దాన్నేమంటారు? ఆవాలు. ఒక ఆవగింజంత కూడా లేదు. మనలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, ఈ కలియుగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి స్వభావం ఏంటంటే, డబ్బొచ్చిందంటే దాన్ని మనం ఎలా సుఖంగా అనుభవిస్తాం. అండ్ దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కష్టాల్లో, కన్నీళ్ళలో ఉన్నారా? లేరు కదా! ఎవ్వరికీ లేనే లేదు. తర్వాత మనం రామాయణంలో అంతా గనుక మనం వింటాం. వాళ్ళందరూ కూడా రామరాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా
అయోధ్యాపురి వెళ్ళిపోయారు. రామాయణంలో చెప్తారు అదంతా కూడా. సో ఇప్పుడు కన్క్లూషన్ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా దైవ సాంగత్యంలో ఉండాలన్నమాట. ఈ కలియుగంలో చాలా కష్టం, కానీ ఆచార్యాస్ చాలా సులువు చేస్తారు దాన్ని కదా. దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ ఒకసారి ఆలోచించాలి. మామూలుగా ఆలోచించాలి. మనలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి, దేవుళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి. అటువంటి దేవుణ్ణి రీచ్ అవ్వాలంటే ఎంత కష్టం. ఎన్నో యుగాల నుంచి తపస్సు చేయాలి, ఎన్నో విధమైనటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి. అవన్నీ వదిలేండి, మనకి ఫస్ట్ ఈ కలియుగంలో ఒక మనిషిలా ఉండడానికి ఎంతో కష్టం ఇప్పుడు కదా. అటువంటిది ఒక వైష్ణవగా అంటే ఒక వైష్ణవ ఆచరణలో ఫాలో అవడం అంత ఈజీ కాదు. అందుకనే శ్రీల ప్రభుపాద్ ఇస్కాన్ టెంపుల్స్ని బిల్డ్ చేసి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా రమ్మని చెప్తున్నారు. ఇవి ఈ కేటగిరీ ఉన్న వాళ్ళే రావాలి, ఇలా ఉన్న వాళ్ళే రావాలి, ఎక్కడైనా మనకు రూల్ ఉందా? ఏ ఇస్కాన్ టెంపుల్ అయినా ఉందా? లేదే. అది ప్రభుపాద్ యొక్క స్వభావం, మెర్సీ. ఎవరైనా సరే, నువ్వు రాజు అవ్వచ్చు, లేదా నువ్వు ఒక శూద్ర అవ్వచ్చు, లేదా వైశ్య అవ్వచ్చు, బ్రాహ్మణ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరైనా వచ్చి ఇక్కడ చేయొచ్చు. ఇక రాముడు చూడండి, నువ్వు ఉడతవి, నువ్వు ముసలివి, నువ్వు చేయడానికి పంచవా అన్నారా? లేదే. చూడండి. సో దేవుడి యొక్క లక్షణం ఏముంటుందో వాళ్ళ యొక్క పరమ భక్తుల యొక్క లక్షణాలు కూడా అదే. వాళ్ళలో కించిత్ దాంట్లో కూడా ఇంత తేడా ఉండదు. అలా ఉండుంటే కనుక మనం అందరం కూడా ఈ పాటికి ఇక్కడ ఉండం కదా. ప్రతిరోజు మనం దేవుని చూడడం, ఆయన చరణామృతి తీసుకోవడం, ఆయన దర్శనం చేసుకోవడం, హరే కృష్ణ మంత్ర చాంటింగ్ చేయడం, ఇవన్నీ నార్మల్ అనేటువంటి కాదు. మనకి మేబీ దాని విలువ తెలియడం లేదు. నిజంగా దాని విలువ తెలిస్తే కనుక మనలో ఉన్నటువంటి సీరియస్నెస్ ఇంకా పెరుగుతూ ఉండాలన్నమాట. మనలో ఆకాంక్ష పెరగాలి, ఎప్పుడు నేను ఈ లోకా నుంచి వెళ్తాను అని, ఎప్పుడు నేను దైవం యొక్క సాంగత్యాన్ని పొందుతాను అని. అలా ఎప్పుడైతే మనం ఈ లోకం మీద విరక్తి కలిగి దైవం మీద మనకి భక్తి కలుగుతుందో అప్పుడు ఏం జరుగుతుంది? నా సుఖం నా పరాంగతి బదులు సుఖం పరాంగతి. అప్పుడు మనం యాక్చువల్గా సుఖాన్ని అనుభవిస్తాం అనమాట. అంతవరకు మనం మిడిమిడి వాటిల్నే చూసుకొని ఇది సుఖం అనుకుంటాం. నిజమైనటువంటి సుఖాన్ని తెలుసుకోవాలంటే దైవ సాంగత్యం కావాల్సింది. ఆ దైవ సాంగత్యం ఎలా వస్తుందంటే ఉత్తమ పురుషులు, మహాశుద్ధ పురుషులు అంటే పరమ భక్తుల యొక్క సాంగత్యం, వాళ్ళు చెప్పేవి పక్కా ఫాలో అవడం వల్లే వస్తుంది. లేదంటే నా సుఖం నా అవాప్నోతి నా పరాంగతి. ఈ లోకాన్ని నుంచి మనం బయటపడే మార్గం లేనే లేదు, జీరో. ఎందుకంటే 99% ఈ లోకంలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అజ్ఞానంతో ఉన్నారు. జ్ఞానం ఎవ్వరికీ లేదు, ఎవరికి ఏం చేయాలి ఏంటి అనేది అందుకని నేను చెప్పాను కదా, ఈవెన్ మనలో ఎటువంటి చెడు స్వభావాలున్నా సరే నో ప్రాబ్లం. మనం ఎప్పుడు కూడా ఆ హరే కృష్ణ మంత్రాన్ని చాంటింగ్ చేయడం, ప్రభుపాద ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ 100% మనం ట్రై చేయాలి ఫాలో చేయడానికి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ భగవంతుడి యొక్క కృప మన మీద పడుతుంది అనమాట. ఓకేనా. శ్రీల ప్రభుపాద్ కి, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి.